వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా బాత్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పులు, అలాగే మినప్పప్పు, అలాగే కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు, ఒక చిటికెడు నువ్వులు ఇలా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కాస్త బఠానీలు, కాస్త కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు ఇలా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. అలాగే కాస్త అల్లం, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక గ్లాసు రవ్వకి 2 టమాటాలు యాడ్ చేశాను. దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడకటం స్టార్ట్ అయినప్పుడు రవ్వని యాడ్ చేయాలి. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అప్పుడు టమాటా పేస్టు, ఆనియన్స్ అవి బాగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా తీయండి. ఇప్పుడు రవ్వను యాడ్ చేసుకోవాలి. రవ్వను యాడ్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మీరు వేసిన రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా రవ్వను వెంటనే వేసుకొని తిప్పాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇలా రవ్వను వేసుకొని తిప్పండి, బాగా దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. ఇప్పుడు రవ్వ బాగా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత ఇదిగో ఇలా వస్తుందండి. ఇలా ఇంత దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. అంతే, టమాటా బాత్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పప్పుల చట్నీతో, నిమ్మకాయతో సర్వ్ చేసుకోవడమే. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.